నవంబర్ 10, 11, 12, 13వ తారీఖుల్లో వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎస్ అనేటటువంటి అక్షరం గల వ్యక్తి వల్ల జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇక నవంబర్ 10, 11, 12, 13వ తారీఖుల్లో ఎస్ అనేటటువంటి అక్షరం గల వ్యక్తి వల్ల వృశ్చిక రాశి వారికి ఏం జరుగుతుంది, అలానే వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి, శుభ అశుభ ఫలితాలు ఏమిటి, ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎటువంటి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు 9989794560 మీ యొక్క ఎటువంటి సమస్యలను అయినా ఖచ్చితంగా పరిష్కరించగలరు. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, అలానే స్త్రీ పురుషుల వశీకరణం చేయబడును. ఎటువంటి సమస్యలకి అయినా సరే పరిష్కారం చేయబడును. నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. మీకు ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా పరిష్కరించుకోండి. ఇక గురువు గారిని ఎంత నమ్మకంతో మీరు కాల్ చేస్తారో అంతకు మించిన మంచి ఫలితాలను చూడగలుగుతారు. మీరు ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలను కూడా పరిష్కరిస్తారు. నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. మీకున్న ప్రతి సమస్యను తొలగించుకోండి. గ్రహచారం అనేది ఉంది. ముఖ్యంగా వీరికి ఏ గ్రహాలు అనేవి అనుకూలంగా ఉన్నాయి, అలానే ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇటువంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళితే గనక వృశ్చిక రాశి అనేది తేలుకు సంబంధించినటువంటి రాశి. అంటే ఈ రాశికి గుర్తు వచ్చేసి తేలు. ఇక వృశ్చిక రాశి వారి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాం. సాధారణంగా రాశి ఒకటే అయినప్పటికీ వారు చేసుకున్నటువంటి పాపాలు అలానే పుణ్యాలపైన ఆధారపడి ఫలితాలు ఉంటాయి. కానీ ఈ రాశికి చెందిన గ్రహాలు ఒకే విధంగా ఉంటాయి కనుక గ్రహాల ప్రభావం కాస్తో కూస్తో వీరిపైన ఉంటుంది. అంటే గ్రహాలు అనేవి మంచిగా ఉంటే వీరికి మంచి ఫలితం అనేది ఉంటుంది. ఈ గ్రహాల యొక్క అనుకూలత అనేది వీరికి ఉండటం వల్ల వీరి చుట్టూ కూడా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అలానే గ్రహాల యొక్క ప్రతికూలమైనటువంటి శక్తి గాని ఉంటే గనక వీరి చుట్టూ ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. అయితే మరి వీరికి ప్రస్తుతం నెగిటివిటీ ఉందా, పాజిటివిటీ ఉందా అనేది తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు ప్రస్తుతం అయితే ఆల్రెడీ చదువుకుంటున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఫైనాన్షియల్ గా కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొంచెం డబ్బు అనేది వారి యొక్క ఫీజులకి కానీ, అలానే చదువుకునే సమయంలో వారి యొక్క అవసరానికి కానీ, అలానే అత్యవసరానికి కూడా డబ్బు అనేది ఇంటి నుండి అందకపోవటం వంటివి జరుగుతుంది. అందుకారణంగా వీరు కాస్త సమస్యలలో చిక్కుకొని ఉంటారు. ఇక వీరి యొక్క సమస్యలు తీరాలి అంటే ఏదో ఒక ఉద్యోగం, చిన్నదైనా పెద్దదైనా పర్లేదు కానీ ఒక ఉద్యోగం అనేది రావాలి అనేటటువంటి ఆరాటం వీరికి ఎక్కువగా ఉంది ఈ సమయంలో. కానీ వీరు కష్టపడాలి, మంచి ఫలితాన్ని తెచ్చుకోవాలి. మరి ఆర్థిక సమస్యలు అనేవి వీరికి ఎలా తగ్గాలి అంటే వీరు ఖచ్చితంగా కూడా మూగ జీవులకి ఏవైనా ఆహారాన్ని వేస్తూ ఉండాలి. వీరికి తోచిన ఆహారాన్ని మూగ జీవులకి వేయటం వల్ల మేలు జరుగుతుంది. వీరికి ఏవైనా గ్రహాలు ఉంటే అంటే గ్రహ దోషాలు ఉంటే గనక ఆ గ్రహ దోషాలు అనేవి తొలగిపోవటం జరుగుతుంది. ఆ గ్రహాల యొక్క చెడు ప్రభావం, గ్రహ దోషాలు తొలగిపోయి ఇక వీరికి అనుకూలమైనటువంటి ఫలితం అయితే ఉంటుంది. ప్రతికూలమైనటువంటి ఫలితాల నుండి బయటపడతారు. అలానే వీరికి అత్యంత ఎక్కువగా మంచి ఫలితాలు వస్తాయి కూడా. చాలా మంచి ప్రాధాన్యత కూడా ఉంటుంది. వీరికంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉంటాయి. వీరి చుట్టూ కూడా కొన్ని రకాలైనటువంటి శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అలానే వీరికి ఈ విధంగా అంటే ఆల్రెడీ చదువుకుంటున్నటువంటి వ్యక్తులకి కాస్త ఫైనాన్షియల్ గానైతే సమస్యలు అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలానే బాగా చదువుకొని మంచి ఉత్తీర్ణత ఉన్నా సరే
కొంతమందికి ఉద్యోగం అనేది లభించకపోవటం వల్ల సమస్యలు అనేవి వస్తూ ఉన్నాయి. అంటే ఆల్రెడీ బాగా చదివి ఉన్నారు, చదువుకున్నారు, మంచి ఉత్తీర్ణత ఉంది, మంచి క్వాలిఫికేషన్ ఉంది. కానీ జాబ్ అనేది రావటం లేదు. జాబ్‌కి సంబంధించి అంటే జాబ్ దగ్గరికి వచ్చేసరికి సమస్యలు వస్తున్నాయి. ఏదో ఒక్క చిన్న చిన్న సమస్యల కారణంగానే జాబ్ అనేది మిస్ అయిపోవటం జరుగుతుంది. చూస్తే దాని సమస్య చాలా చిన్నది. ఒక 1 మార్కో, హాఫ్ మార్క్ దగ్గరే జాబ్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే చేతి దాకా వచ్చి చేజారిపోతూ ఉంటుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఒకటి కాదు, 2 కాదు. ఎన్ని సార్లు చేసినా, ఎంత కష్టపడినా, ఎన్ని సార్లు అయినా ఇలానే చేతి దాకా వచ్చి చేజారిపోతూనే ఉంది. అసలు రీజన్ ఏంటి? ఎందుకు మాకే ఇలా జరుగుతుంది అని చెప్పి మానసికంగా కూడా చాలా వరకు కూడా సమస్యల్లో ఉంటారు. అంటే మానసికంగా అలా ఆలోచించి వీరి యొక్క హెల్త్ కూడా పాడైపోతూ ఉంటుంది. ఇలా వీరు ఆలోచించి వీరి యొక్క హెల్త్ కూడా పాడు చేసుకోవటం జరుగుతుంది. కానీ వీరు అంటే కుదురుగా ఉండలేరు, నిలకడగా ఉండలేరు. ఎందుకు అంటే కష్టానికి తగ్గ ఫలితమే లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది అనేటటువంటి ఒక భావనలోనే ఉంటారు. మాగే ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు కష్టానికి తగ్గట్లుగా ప్రతిఫలం అనేది లేనే లేదు. మేమే ఏం పాపం చేశాము అనేటటువంటి రీతిలో వీరు ఆలోచిస్తూ ఉంటారు. అయితే నిజానికి వీరు మంచి మనస్సు ఉన్నటువంటి వ్యక్తులు. చాలా మంచి మనస్సు అనేది వీరికి ఉంటుంది. వీరి యొక్క మనస్తత్వం చాలా అద్భుతంగా, చాలా చక్కగా ఉంటుంది. అలానే వీరి చుట్టుప్రక్కల ఉండే వ్యక్తులను కూడా వీరు తమ సొంత వ్యక్తుల్లాగా భావిస్తూ ఉంటారు. కానీ వీరికి గ్రహాలు అనుకూలంగా ఉండవు. నిజానికి వీరు ఇలా ప్రతి దాంట్లో కూడా సమస్యల్లో చిక్కుకోవడానికి కారణం ఇది ఒక్కటే. అంటే వీరికి గ్రహాల యొక్క అనుకూలత అనేది లేకపోవటం వల్ల ఇలా వీరికి చేతి దాకా వచ్చినట్టే వచ్చి చేజారిపోతూ ఉంటారు. ఇలా వీరికి అంటే ఏవైనా కొన్ని చేతి దాకా వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోవటం ఇలా జరగటం వల్ల వీరు అప్పటి వరకు కూడా నమ్మరు. అంటే ఈ గ్రహాలని ఇలాంటివి ఏవి కూడా నమ్మరు. కానీ వీరికి ఎప్పుడైతే పదే పదే ఇలానే జరుగుతూ ఉందో అప్పుడు అనిపిస్తుంది వీరికి, అప్పుడు నమ్మకం కుదురుతుంది. అవును, పెద్దలు చెప్పిన మాట 100% నిజం. ఎందుకంటే మేము ఎంతో కష్టపడుతూ ఉన్నాము. కానీ ఎంత అంటే అసలు ఒక వ్యక్తి పడాల్సిన కష్టం కన్నా కూడా ఎక్కువగానే కష్టపడుతూ ఉన్నాము. అయినా సరే ఇలా జరుగుతూ ఉంది. అంటే ఖచ్చితంగా మాకు గ్రహాలలో ఏదో సమస్య ఉంది. ఈ గ్రహాల యొక్క సమస్యను ముందుగా తొలగించుకోవాలని అప్పుడు వారికి ఒక ఆలోచన అయితే వస్తుంది. అప్పటి వరకు కూడా ఈ గ్రహాలని అని వీటిని దేనిని కూడా పట్టించుకో ఇక అప్పటి నుండి వీరికి సమస్యలు అనేవి ఈ విధంగా వచ్చాయి అనేటటువంటి ఒక అవగాహన అనేది వస్తుంది. ఇక చివరికి ఖచ్చితంగా ఆ సమస్యను తొలగించుకోవటం కోసం కష్టపడుతూ ఉంటారు. అలానే వీరు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఈ యొక్క సమస్యను తొలగించుకోవాలి, ఈ దోషం తొలగిపోవాలి అంటే ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అయితే వారికి ఆ సమస్య నుండి బయటికి రావాలి అంటే ముఖ్యంగా కావాల్సింది ఎప్పుడు మనకి ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎటువంటి దోషాలు ఉన్నా పరిష్కార మార్గం మాత్రం చాలా సులభంగా చాలా ఒక్కటే అని చెప్పుకోవచ్చు. మన శాస్త్రాల ప్రకారం చూసుకుంటే మనకి దాన ధర్మాలకి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఈ యొక్క దాన ధర్మాలు చేయటం వల్ల మనకి ఎన్నో సమస్యలు అనేవి తొలగిపోతాయి. దాన ధర్మాల వల్ల ఎన్నో రకాలైనటువంటి నెగిటివ్ శక్తులు తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. అలానే పక్షులు, మూగజీవులు వాటికి మనం ఏదైతే ఆహారాన్ని వేసి ఉన్నామో దానివల్ల మనకి అనేక రకాలైనటువంటి సమస్యలు తొలగిపోతాయి. కనుక మూగజీవులకి ఏదైనా సరే ఆహారాన్ని వేస్తూ ఉండాలి. అలానే పక్షులకి తప్పకుండా ఆహారాన్ని వేయటమే కాకుండా పేదవారికి అన్నదానం, వస్త్రదానం వంటివి కూడా చేస్తూ ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా కూడా మనకి సమస్యలు అనేవి లేకుండా ఉంటాయి. మన చుట్టూ కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఖచ్చితంగా ఈ యొక్క అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి సమస్య ఉంటుంది. అయితే వీరు ఇదివరకే ఎన్నో కష్టాలను ఆల్రెడీ వివాహమైనటువంటి స్త్రీలు అయితే ఎన్నో కష్టాలను, ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఉన్నారు.
తమ కుటుంబ పరంగా, తమ పిల్లల పరంగా అంటే పిల్లలకి మంచి జాబ్ రావట్లేదు అని, పిల్లలు చదువుల్లో వెనకబడిపోయి ఉన్నారు, చెప్పిన మాట వినట్లేదు అని, తమ సంతానం వల్ల సమస్యలు ఉండవచ్చు. అలానే తమ భాగస్వామి వల్ల కూడా సమస్యలు ఉండవచ్చు. అలానే ఆర్థికంగా కూడా వారిని సమస్యలు వెంటాడుతూ ఉండవచ్చు. ఇలా 1 కాదు, 2 కాదు అనేక రకాల సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. ముఖ్యంగా వీరికి ఊపిరి పీల్చుకోలేని కష్టాలు ఎన్నో ఉంటాయి. ధైర్యం ఎక్కువగానే ఉంటుంది. అలానే దేన్నైనా తట్టుకోగలిగే శక్తి ఉంటుంది. అలాగని చెప్పి ఎన్ని తట్టుకున్నా సరే ఇంకా ఇంకా కొత్త కొత్త సమస్యలు అనేవి పుట్టుకు వస్తూనే ఉంటాయి. ఇంకా ఇంకా కొత్త కొత్త సమస్యలు అనేవి వారిని ఏదో ఒక రకంగా సమస్యల పాలు చేస్తూనే ఉంటారు. అలా వారు జీవితంలో అసలు ఎదగలేరు. అలానే వీరు ఎంతో ఓపిక పడతారు. ఎంత ఓపిక పడితే అంత సమస్యలు వస్తాయి. ఎంత ఓపిక పట్టినా అంతకు మించి సమస్యలు వస్తూనే ఉంటాయి తప్ప ఆ సమస్య అనేది తొలగిపోదు. అసలు ఏంటి ఇలా జరుగుతుందని చెప్పి కొన్నిసార్లు ఆ విషయంలో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అలానే ఎంత ఓపిక పట్టినా సరే మాకు ఎందుకు ఇలా జరుగుతుంది? కొత్త కొత్త సమస్యలు పుట్టుకు వస్తూనే ఉన్నాయి. అసలు కారణం ఏంటి అని కూడా వీరిని వీరే క్వశ్చన్ చేసుకుంటూ ఉంటారు. అసలైనటువంటి కారణం అనేది వీరికి కనిపించదు. కానీ ఖచ్చితంగా కూడా వీరిపైన నరదృష్టి అనేది ఉంటుంది. వీరి మంచితనాన్ని, వీరి ఎదుగుదలని ఎవ్వరూ కూడా అంటే చూస్తూ ఊరుకోలేరు. సరేలే వారు బ్రతికేదో వారు బ్రతుకుతూ ఉన్నారు. వారిని మనమెందుకు దృష్టి పెట్టడం వారికి అనుకోరు. ఇక కళ్ళ మంట ఎక్కువగా ఉంటుంది. అంటే మనం చెడుగా ఉంటే మనం ఎదగకపోయినా పర్లేదు. కానీ ఎదుటి వారు మాత్రం అస్సలు ఎదగకూడదు అని అనుకుంటూ ఉంటారు. అలాంటి నరదృష్టి పెట్టే వ్యక్తులు ఎక్కడో లేరు. మళ్ళీ మీ సొంత వ్యక్తులే. అలానే మీ చుట్టూ ఉండే వ్యక్తులే. మీ యొక్క మంచి చెడులు తెలిసినటువంటి వ్యక్తులే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. మనకొక హానిని తలపెట్టారు లేదా తలపెట్టాలి అని చూస్తున్నారు అంటే వారు ఎప్పుడు ఎక్కడి నుండో బయట వ్యక్తులు అస్సలు రారు. మన చుట్టూ ఉండే వ్యక్తులే మనల్ని ఏదో ఒక రకంగా సమస్యల పాలు చేస్తారు. అలానే మన చుట్టూ ఉండే వ్యక్తులే మనల్ని బాధ పెడుతూ ఉంటారు. మన చుట్టూ ఉండే వ్యక్తులే మనల్ని నిండా ముంచడానికి ప్రయత్నిస్తారు. అటువంటి వ్యక్తులు వీరి చుట్టూ కూడా ఉంటారు. కనుక మీరు ఈ వీడియోని రహస్యంగా చూడండి. ఎందుకంటే ఎవరి మనసులో ఎలాంటి కుళ్ళు కుతంత్రాలు ఉన్నాయో తెలీదు. ముందుగానే దీనిని పసిగట్టి మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి కూడా ప్రయత్నిస్తారు. అంటే అదంతా ఫేక్, అలా జరగదు, ఇలా జరగదు, అలా అసలు ఉండదు అని మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ ఒక్కసారి మీ మనస్సాక్షిని అడిగి చూస్తే అది మీకే అర్థమవుతుంది. అది నిజమో కాదో అనేటటువంటిది. అంటే మిమ్మల్ని నమ్మించి మోసం చేయాలి అని చూస్తూ ఉంటారు. మీరు ఒక వ్యక్తి పైన పూర్తి విశ్వాసంతో ఉంటారు. అంటే నమ్మకంతో ఉంటారు. ఆ వ్యక్తిని పూర్తిగా నమ్మి మీ యొక్క రహస్యాలను షేర్ చేసుకుంటూ ఉంటారు. పూర్తిగా కూడా కొన్ని రోజుల వరకు ఆ వ్యక్తి మీతో కూడా చాలా బాగుంటారు. కానీ కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇక అసలైనటువంటి రంగు అనేది బయటపడుతుంది. ఏదైనా విషయంలో చిన్నగా గొడవ వచ్చినా, ఏ విషయంలో అయినా సరే చిన్న గొడవ వచ్చినా సరే ఇక ఖచ్చితంగా అక్కడ ప్రారంభమవుతుంది. వారి మనస్సులో ఉండే కుళ్ళు కుతంత్రాలన్నీ కూడా ఆ సమయంలో బయటికి వస్తాయి. అనుకుంటూ ఉంటారు. అంటే కొంతమంది అలా కోపంలో అనేసాము వదిలేయండి అని. కానీ కోపంలో ఎప్పుడైనా సరే ఎంత కోపంలో ఉన్నా సరే కానీ కొన్ని అనకూడని మాటలను అనరు. మనస్సుని చాలా నొప్పించే మాటలైతే ఎవ్వరూ కూడా అనరు. కానీ అలా అన్నారు అంటే మాత్రం 100% కూడా అదే అంటే వారి మనస్సులో ఉండేటటువంటి కుళ్ళు కుతంత్రాలు కోపాలే వారిని ఆ విధంగా మాట్లాడిస్తూ ఉంటాయి. ఇక అటువంటి వ్యక్తులు మీ చుట్టూరా మీ చుట్టుప్రక్కలే ఉన్నారు. కాబట్టి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క సమస్యలు అనేవి తొలగిపోవాలి అన్నా, మీరు జీవితంలో మంచిగా ఎదగాలి అన్నా తప్పకుండా కొన్ని జాగ్రత్తలు, ఇటువంటి జాగ్రత్తలు అవసరం. అయితే మీ లైఫ్‌లోకి మీకు సరైనటువంటి గైడెన్స్‌గా ఉండే ఒక వ్యక్తి అయితే రాబోతూ ఉన్నారు. ఆ వ్యక్తి అంటే ఎస్ అనేటటువంటి అక్షరం కలిగి ఉంటారు. ఎస్ అనేటటువంటి అక్షరంతో వారి యొక్క పేరు అనేది ప్రారంభమవుతుంది. ప్రస్తుతం వీరు మీ జీవితంలో లేకపోవచ్చు. కానీ ఖచ్చితంగా కూడా వీరు మీ జీవితంలోకి ఇప్పుడు కాకపోయినా సరే ఇంకా ముందైనా సరే మీ జీవితంలోకి వస్తారు. అయితే అటువంటి వ్యక్తులు ఏంటంటే అంటే మీ యొక్క మంచిని కోరుతూ ఉంటారు. మిమ్మల్ని ఒక మంచి వైపు నడిపిస్తూ ఉంటారు. ఇక వీరి ముందు మంచిగా నటించటం,
వీరిని వెనకాల ఏదో ఒక రకంగా వెన్నుపోటు పొడవాలి అని చూడటం, ఇలా చేస్తూ ఉంటారు. ఇక అటువంటి వ్యక్తులు ఏదో ఒక రోజు పట్టుబడుతూ ఉంటారు కూడా. అంటే వీరికి ఏదో ఒక రకంగా తెలుస్తుంది. అలా తెలిసిన వెంటనే వీరు వారికి దూరంగా ఉండాలి అని ప్రయత్నిస్తారు. అంతేకానీ ఇక ఆ వ్యక్తులు ముందుగా జాగ్రత్త పడుతూ ఉంటారు. ఏదో ఒక రకంగా ఎస్కేప్ అవ్వాలి అని చూస్తూ ఉంటారు. అంటే వీరికి నిజంగా చెప్పాలి అంటే చెడు చేసేవారు చాలామంది. వీరికి మంచి చేసేవారి కన్నా, వీరి మంచి కోరేవారి కన్నా వీరికి చెడు చేసేవారు ఎక్కువగా ఉంటారు. నిజానికి వీరికి ఉన్న తెలివితేటలకి, వీరికి ఉన్నటువంటి నాలెడ్జ్‌కి, వీరికి ఉన్నటువంటి చదువుకి వీరు ఎప్పుడో ఎదిగి ఉండాలి. ఎప్పుడో అందనంత ఎత్తుకి ఎదిగి ఉండాలి. కానీ వీరు అలా కాకుండా అందనంత ఎత్తుకి ఎదగకుండా ఇంకా అక్కడే ఆగిపోయి ఉన్నారు అంటే ఖచ్చితంగా కూడా వీరికి నరదృష్టి వల్లే ఇలా జరుగుతుంది. అలానే సొంత వ్యక్తులు దృష్టిని పెట్టటం, వీరిని ఎదగకుండా ఆపటం వంటివి చేస్తూ ఉంటారు. ఇలా అనేక రకాలుగా కూడా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటారు. అనేక రకాలుగా కూడా వీరిని బాధ పెట్టాలి అని చూస్తూ ఉంటారు. ఇక వీరు జీవితంలో కూడా ఎన్నో కష్టాలు అన్నీ చూసి కూడా అలసిపోయి ఉంటారు. అలాని వీరు ఇక వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే మంచి ఎంత ఉంటుందో చెడు కూడా అంతే ఉంది. మంచిని మీరు ఎలా అయితే తీసుకోగలుగుతూ ఉన్నారో అలానే చెడు కూడా అలానే తీసుకోవాలి. దానిని ఎదిరించాలి. తట్టుకొని ముందుకు వెళ్ళాలి. మంచి చెడు ప్రతి మనిషిలో మంచి చెడు రెండూ ఉంటాయి. అలానే మంచిని తీసుకొని చెడుని వదిలేయాలి. చెడుని ఎలా వృశ్చిక రాశి వారు నిజానికి చాలా సున్నితమైన మనస్సుని కలిగి ఉంటారు. వీరి యొక్క బలంని అలానే వీరి యొక్క బలహీనతని ఎదుటి వ్యక్తులు బలంగా మార్చుకుంటారు. వీరిలో ఉండే అమాయకత్వాన్ని, మంచితనాన్ని వారు ఆయుధాలుగా మార్చుకుంటారు. అదెలా అంటే వీరు మంచిగా ఉంటారు. చాలా మంచి మనస్సులు, అందరినీ నమ్ముతారు. వీరిని తిట్టిన వారిని కూడా కొంచెం మంచిగా మాట్లాడగానే దగ్గరికి తీస్తూ ఉంటారు. అలానే ఎవరినైనా వీరు కొంచెం ఇష్టపడిన వారి కోసం ఏదైనా చేయడానికి, ఎంతైనా ఖర్చు చేయడానికి, ఎంతైనా డబ్బు పెట్టడానికి, ఎంత కష్టపడి అయినా వారు అడిగింది లేదు కాదు అనకుండా ఇవ్వడానికి సిద్ధమవుతూ ఉంటారు. అదే వీరి యొక్క చుట్టాలు, బంధువులు అందరూ కూడా అలుసుగా తీసుకుంటారు. అంటే వీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీరిని చూడరు. అలానే వీరికి సమస్య వచ్చినప్పుడు వీరిని పట్టించుకోరు. కానీ వారికి ఏదైనా అవసరం ఉంటే వీరిని అడుగుతూ ఉంటారు. వారు అడగగానే వెంటనే కరిగిపోతూ ఉంటారు. ఒక చిన్న మాట కొంచెం ప్రేమతో మాట్లాడగానే వెంటనే కరిగిపోయే మనస్తత్వం ఉండే వ్యక్తులు ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు. అలానే ఇలా వీరు ఏదైనా సరే వీరికి చిన్న సమస్య వచ్చినా, పెద్ద సమస్య వచ్చినా ఆ సమస్యల నుండి గట్టెక్కడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీరు ఒంటరిగా సింగిల్‌గా ఫైట్ చేయడానికి ఇష్టపడతారు. ఎవ్వరి సహాయ సహకారాలు కూడా వీరు తీసుకోరు. ఎవరిని కూడా సహాయం అస్సలు అడగరు. సింగిల్‌గా ఫైట్ చేస్తూ ఉంటారు. ఒంటరిగా ఎదగాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు. ఒంటరిగా ఎదుగుతూ ఉంటారు కూడా. కానీ వీరు ఎంత ఎదగాలి అని ప్రయత్నించినా సరే కొంతమంది అడ్డుకుంటూ ఉంటారు. ఇక వీరు అందరి గురించి కూడా మంచి చెడు అన్నీ కూడా తెలుసుకునేసరికి వీరి యొక్క జీవితం అనేది చాలా వరకు కూడా అయిపోతూ ఉంటుంది. వీరికి చాలా అనుభవం అనేది రావటానికి చాలా సమయం అనేది పడుతూ ఉంటుంది. ఒక వ్యక్తి గురించి అంచనా వేసి వీరు మంచివారు, వీరు చెడువారు, అలానే వీరు మన మంచి కోరుకుంటున్నారు, వీరు మన చెడు కోరుకుంటున్నారు, వీరు లేనిపోని దొంగ ప్రేమను ఒలకబోస్తూ ఉన్నారు, నటిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా వారికి తెలియటానికి చాలా సమయమే పడుతూ ఉంటుంది. ఇక ఏదైనా మన మంచికి అని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఒక అనుభవం అనేది ఉంది. జీవితంలో ఒక అనుభవం ఉంది. గుణపాఠం అనేది నేర్చుకున్నాం. అలా జీవితం వీరికి ఎన్నో పాఠాలను నేర్పిస్తుంది. ఎన్నో గుణపాఠాలను నేర్పిస్తుంది. మంచి చెడు అన్నీ కూడా నేర్చుకుంటారు. ఒక స్ట్రాంగ్ అయినటువంటి దేన్నైనా తట్టుకునే ఒక వ్యక్తిలాగా నిలబడుతూ ఉంటారు. అయితే వీరిని చెడగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు చాలామంది. వీరిని ఏదో ఒక రకంగా చెడగొట్టాలి అని ప్రయత్నిస్తూనే ఉంటారు. వీరిని ఎదగకుండా చూస్తూనే ఉంటారు. వీరికి అడుగడుగున కావలి కూడా ఉంటారు. ముఖ్యంగా వీరు ఏదైనా ఒక వస్తువు కొనాలి అన్నా, ఒక రూపాయి ఖర్చు చేయాలి అన్నా 1కి 10 సార్లు ఆలోచించే వ్యక్తులు. అయితే వీరు ఏదైనా ఒక వస్తువు కొనే ముందు దాని గురించి చాలా వరకు రివ్యూ చేస్తూ ఉంటారు. వీరి యొక్క చుట్టాల్లో, బంధువుల్లో ఎవరైనా ఆ వస్తువుని తీసుకొని ఉంటే ముందు వారిని అడిగి వీరు తీసుకునే ప్రయత్నం చేస్తారు. అంతే తప్ప డబ్బుని మాత్రం వృధాగా ఖర్చు చేయరు.
ఎందుకు అంటే వీరు కష్టజీవులు. కష్టం విలువ తెలిసిన వ్యక్తులు కాబట్టి డబ్బుని వృధా చేయటానికి ఇష్టపడరు. అయితే వీరేదైనా వస్తువుని కొనే ముందు ఆ వస్తువుని ఎదుటి వ్యక్తులు తీసుకున్నప్పుడు ఆ వస్తువు గురించి పూర్తి డీటెయిల్స్‌ని అడుగుతూ ఉంటారు. అలా అడిగినప్పుడు వారు మాత్రం కరెక్ట్‌గా చెప్పరు. ఎందుకంటే మేము ఈ వస్తువు తీసుకొని లాస్ అయ్యాము. ఈ వస్తువు వల్ల మాకెలాంటి యూజ్ లేదు. అనవసరంగా డబ్బులన్నీ కూడా వృధా అయిపోయాయి అని చెప్పలేరు. ఎందుకు అంటే వీరు మాకన్నా ఒక రూపాయి ఎక్కువే పెట్టి తీసుకొని వీరు లాస్ అవ్వాలి. కానీ వీరు మాత్రం అంటే మేము మాత్రం లాస్ అవ్వాలి కానీ వీరు మాత్రం బాగుపడాలా? వీరికే తెలివితేటలు ఉన్నాయా? మాకు లేవా? అనేటటువంటి దానిలో వీరు అంటే ఉంటారు. వీరిని చెడగొట్టడానికి ప్రయత్నిస్తారు. అటువంటి వ్యక్తులు ఉంటారు వీరి చుట్టూ. మళ్ళీ ఎవరు దూరం నుండి రారు. ఎవరు దూరపు బంధువులు కాదు. దగ్గర నుండి వచ్చే వ్యక్తులే. దగ్గరి చుట్టాలు, దగ్గరి బంధువులు. వీరే వారిని అలా ఏదో ఒక రకంగా సమస్యల్లో ఇరికిస్తూ ఉంటారు. సమస్యల పాలు చేస్తూ ఉంటారు. వారిని జీవితంలో ఎదగనివ్వకుండా చూస్తూ ఉంటారు. ఇలా ఖచ్చితంగా కూడా ఏదో ఒక రకంగా వీరిని బాధ పెడుతూ ఉంటారు. సమస్యల పాలు చేస్తూ ఉంటారు. కాబట్టి వీరికి జీవితంలో అనేక రకాల సమస్యలను సృష్టించాలి అని చూస్తారు. అంటే వీరు ఎవరిని కూడా నమ్మకూడదు. వీరి జాగ్రత్త వీరు పడాలి. ఎందుకంటే వారికంటే ఒక రూపాయి మీరు ఎక్కువే నష్టపోవాలి అని చూసే వ్యక్తులు ఉంటారు తప్ప తక్కువగా నష్టపోవాలి అని మాత్రం ఎప్పటికీ అనుకోరు. కాబట్టి ఈ వృషభ రాశి వారికి వ్యక్తులు అంటే ఎవరిని కూడా నమ్మకపోవటమే ఉత్తమం. వీరిని వీరు కాపాడుకోవాలి. ఎవరిపైన ఆధారపడకూడదు. అలానే ఎవరిపైన కూడా నమ్మకం పెట్టుకోకూడదు. ఎవరిని నమ్మకూడదు. వీరిని ఎప్పుడైతే సమస్యల్లోకి తోసివేయాలి అని చూసారో, వీరు సమస్యల్లో ఉన్నప్పుడు కూడా ఇంకా సమస్యల్లోకి తోసివేయాలి అని చూసారో, అలాంటి వ్యక్తులే వీరి చుట్టూ ఉండి మళ్ళీ వీరితో తీయగా మాట్లాడి నూతనంగా ఒక బంధాన్ని కలుపుకోవాలి, ఒక బంధాన్ని ఏర్పరచుకోవాలి అని ఈ వృశ్చిక రాశి వారిని ఎవరైనా అంటే గనక ఖచ్చితంగా కూడా అలాంటి వారికి దూరంగానే ఉండాలి. అలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచి ఫలితం అయితే 100% కూడా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. కనుక ఈ యొక్క వృశ్చిక రాశి వారికి చాలా వరకు కూడా దూరంగా ఉండాలి. ఈ వృశ్చిక రాశి వారికి ఎవరు దూరంగా ఉండాలి అంటే వీరికి చెడు చెయ్యాలి అనుకునే వారు కూడా దూరంగానే ఉండాలి. ఎందుకు అంటే వీరు అంటే అంత అమాయకంగా కనిపించినంత అమాయకులు కాదు. నిజానికి చాలా తెలివితేటలు కలిగి ఉంటారు. వీరిని వీరు రక్షించుకునేంత గుణం, ధైర్యం అలానే మంచితనం, తెలివితేటలు ఉంటాయి. కానీ దానిని ఎప్పుడు పడితే అప్పుడు బయట పెట్టరు. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి వారిని వారు కాపాడుకుంటూ ఉంటారు. అలానే ఎదుటి వ్యక్తికి హాని చేయరు. వీరికి ఎవరైనా హాని చేస్తున్నారు అని తెలిస్తే ఊరుకోరు. అలాంటి వ్యక్తిత్వాన్ని వృశ్చిక రాశి వారు కలిగి ఉంటారు. అయితే వీరికైతే ఈ సమయంలో గ్రహాలు అన్నీ కూడా కలిసి ఒక నిర్దిష్టమైన స్థానంలో స్థిరంగా ఉండబోతూ ఉన్నాయి. గురువు అంటే లాభస్థానంలోకి రాబోతూ ఉన్నారు. గురువు లాభస్థానంలో ఉంటే ఇక పట్టిందల్లా బంగారంగా మారుతుంది ఎవ్వరికైనా. అలాంటి గురువు యొక్క అనుకూలత వీరికి కలగబోతూ ఉంది. అలానే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ధనపరమైనటువంటి అత్యంత ఎదుర్కొనే కష్టాల నుండి బయటపడతారు. ధనపరమైనటువంటి లాభాలు కూడా రాబోతూ ఉన్నాయి. వృశ్చిక రాశి వారు జీవితంలోనే అత్యంత గొప్ప విజయాన్ని ఎదుర్కోబోతూ ఉన్నారు. వీరి జీవితంలోకి వీరి మంచి కోరేటటువంటి ఒక వ్యక్తి ఎంట్రీ ఇవ్వబోతూ ఉన్నారు. ఎస్ అనేటటువంటి అక్షరం కలిగినటువంటి వ్యక్తి వీరి జీవితంలోకి ఎంట్రీ ఇస్తారు. ఖచ్చితంగా వారి యొక్క జాతకంతో మీ జాతకం అనేది సింక్ అవుతుంది. అలా ఎప్పుడైతే ఒకరి జాతకం అనేది ఇంకొకరి జాతకంతో సింక్ అవుతుందో అప్పుడు ఖచ్చితంగా కూడా వీరు చేసినటువంటి ప్రతి పూజకి ఫలితం దక్కుతుంది. అలానే కటిక దరిద్రుడు అయినా, అలానే వీరి చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా ఆ వ్యక్తి వీరి లైఫ్లోకి ఒక ఫ్రెండ్గా, ఒక భార్యగా, ఒక భర్తగా ఇలా వీరి భాగస్వామిగా రావటం వల్ల వారి జాతకం పూర్తిగా మారుతుంది. మెల్లిమెల్లిగా మారుతూ వస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇలా ఎస్ అనేటటువంటి వ్యక్తి కారణంగా ఖచ్చితంగా వీరికి శుభం జరుగుతుంది. అలానే మేలు జరుగుతుంది. ఇదివరకు మీరు ఎన్నో అనుభవాలు అంటే మంచి, చెడు 2 రకాల అనుభవాలను కూడా చూసి ఉన్నారు. అలానే మీ జీవితంలో కష్టం, సుఖం అన్నీ కూడా చూసి ఉన్నారు. డబ్బు ఉన్న రోజుల్లో, డబ్బు లేని రోజుల్లో కూడా మీరు మీ యొక్క వ్యక్తిత్వాన్ని మార్చుకోలేరు. కానీ మీకు డబ్బు ఉన్న రోజుల్లో ఎటువంటి ఫలితాలు ఉంటాయి, డబ్బు లేని రోజుల్లో ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేటటువంటిది పూర్తిగా కూడా మీరు తెలుసుకొని ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా కూడా
మీకు ఈ సమయంలో మీ కష్టాలు తీరబోతూ ఉన్నాయి. మీరు పడిన బాధలు, సమస్యలు అన్నీ కూడా గట్టెక్కబోతూ ఉన్నాయి. ఇష్ట దైవాన్ని ఆరాధించండి. మూగజీవులకి ఏదైనా ఆహారాన్ని పెట్టటం, శనిదేవుడికి నల్ల నువ్వులు, నల్లటి వస్త్రాన్ని సమర్పించటం, నువ్వుల నూనెతో నవగ్రహాల దగ్గర దీపాన్ని వెలిగించటం, ఇలా చేస్తే గనక మీ యొక్క కష్టాలు అనేవి ఇంకా త్వరగా కూడా తీరిపోతూ ఉంటాయి. మీ సమస్యలు కూడా తొలగిపోతూ ఉంటాయి. మీ దరిద్ర బాధలు 100% కూడా తొలగిపోతాయి. ఇక మీకు మంచి ఫలితాలు, మంచి రోజులు వస్తాయని గుర్తుపెట్టుకోండి. తెలుసుకున్నారు కదా, నవంబర్ 10, 11, 12 తారీఖుల్లో వృశ్చిక రాశి వారికి ఎటువంటి గోచార ఫలితాలు ఉంటాయని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇటువంటి ఎన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.